प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे करालभद्रे करालदंशे प्रत्यङ्गिरे चं ह्रीं ॐ अन्नः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియోలో ఉచ్చిష్ట చాండాలి సుముఖీదేవి మంత్రాన్ని మీకు చెప్పబోతున్నాను బాబు. ఈ కామెంట్లో కూడా ఎవరో 2-3 కామెంట్లు అడుగుతున్నారు, ఉచ్చిష్ట చాండాలిని గురించి చెప్పండి గురువుగారు, ఒక మంత్రం ఒక వీడియో చేయండి. అయితే ఉచ్చిష్ట చాండాలిని అంటే మాతాంగి అమ్మవారి చాలా మంత్రాలు ఉన్నాయి. అమ్మవారివి ఉచ్చిష్ట చాండాలిలో చాలా రకాల మంత్రాలు. అయితే ఇది వేరే ఒక మంత్రం బాబు, సుముఖీదేవి మంత్రం. ఈ మంత్రం చేసుకుంటే అద్భుతమైన వశీకరణ, జన వశీకరణ, తర్వాత ధనాన్ని కూడా అమ్మవారి చక్కగా ధన వశీకరణ కూడా జరిగింది. ఈ మంత్రాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి బాబు. ఈ మంత్రం చెప్పబోయే ముందు మీకు ఒక మాట చెప్తాను. అయితే మనం వీడియో పెట్టాం కాస్మోరా గురించి. అందులో ఒక అతను కామెంట్ పెట్టాడు. ఏమని? ఆ కామెంటు కాస్మోరా అనేది లేదు, అదంతా అద్భుతంగా ఒక నేను సృష్టించిన కల్పన అని చెప్పి ఎవరో కవి పేరు గుర్తులేదు నాకు అని చెప్పి పెట్టాడు. అలా చెప్పాడు. దానికి మీరు ఏం చెప్తా సమాధానం. అయితే నేను ఆ కామెంట్ మా వాళ్ళు ఎందుకు డిలీట్ చేశారంటే, ఏదో సామెత ఉంది, ఒకడు చెడదింటే ఆడి వల్ల 10 మంది చెడిపోతారు. మనం ఏమీ ప్రామాణికం లేకుండా చెప్పం. అయితే నేను ఒక గ్రంథంలో ఏదో దాని గురించి ఉండాలి, అది నెతికితే దొరకలేదు నాకు. అదంతా వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తా. ప్రామాణికాలు లేకుండా మనం ఎదురును మన యూట్యూబ్లో చెప్పము, లేకపోతే మానేస్తాం. అది ఆ సబ్జెక్ట్ లేకపోతే మానేస్తాం. మనకు తెలిసిన సబ్జెక్ట్ వరకే చెప్తాం కదా. నేను చెప్పాలి కానీ బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది నా దగ్గర, బోల్డ్ మంత్రాలు ఉన్నాయి, ఉచ్చాటనం ఉంది నా దగ్గర, చెప్పొచ్చు. వశీకరణాల గురించి చెప్పొచ్చు, పంచమకార సాధనల గురించి అన్ని బోల్డ్ నా దగ్గర బోల్డ్ చెప్పాలి కానీ బోల్డ్ అన్నీ ఉన్నాయి. నా టైం కుదర చెప్పట్లేదు కానీ పనికిరాని మనం చెప్తాం. ఇప్పుడు ఆయన కామెంట్ డెలిట్ చేశారంటే వాడు చెడిపోయింది కాక 10 మందిని చెడదింగుతాడు. నెక్స్ట్ వీడియో తప్పకుండా నాకు ఆ గ్రంథం దొరకలేదు. ఆ గ్రంథంలో మనం అదంతా వీడియో తీసి మీకు పెడతా. దీనికి ఉదాహరణ ఏం చెప్తానంటే, ఇప్పుడు శ్మశాన విద్య చేస్తున్నారు ఒకరు. శ్మశాన విద్య చేసి కాళికాదేవి గురించి శ్మశాన విద్య ఆ రోజు తపస్సు చేస్తున్నాడు. అయితే కాళికాదేవి రాదు ఆ టయానికి. అక్కడ ఉన్న ఏదో ప్రేతం వచ్చి నేను కాళికాదేవిని అని చెప్పి మాట్లాడుతుంది. మాట్లాడి నీకు ఏ కోరిక కావాలో కోరికలు తీరుతూ ఉంటుంది. ఇప్పుడు ఈడేమో సాధన చేసేవాడు ఏమనుకుంటాడు, అమ్మవారే వచ్చి నా కోరికలు తీరుతుంది అనుకుంటాడు. ఇలా జరిగినవి కూడా అద్భుతాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే చాలా పెద్ద విషయాలు వస్తాయి బాబు. అయితే మనం వాళ్ళని కించపరచట్లేదు ఆ కామెంట్ పెట్టినందుకు. మనం ప్రామాణికం ఉంది, నేను చూపిస్తాలేవు నెక్స్ట్ వీడియోలో. నాకు దొరకలేదు, నేను వెతికాను ఆ గ్రంథాన్ని వెతికి దొరకలేదు నాకు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మా వాళ్ళు చెప్పాను చూస్తున్నారు, అది పెడతా. దాని గురించి నేను వివరంగా పెడతా. అయితే దాని సబ్జెక్ట్ ఎందులే కానీ ఈ ఉచిత చాండాలని సుముఖీదేవి మంత్రాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చమ్మా. కొన్ని మంత్రాలు సాధన గురూపదేశం తీసుకోవాలని చెప్పే కదా. కొంతమంది డౌట్ వచ్చింది ఈ మంత్రం కొంతమంది చేసుకోండి. సాధనలో కొద్దిగా అనుభవం ఉన్నోళ్ళు ఎలా చేసుకోవాలన్న వాళ్ళు చేసుకోవచ్చు. అనుభవం లేని వాళ్ళు మాత్రం వచ్చి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసి ఉపదేశం తీసుకొని మేము చెప్పే పద్ధతులు ఎలా చేసుకోవాలో అన్నీ చెప్తాం కాబట్టి మా దగ్గర తీసుకోవచ్చు. అనుభవం ఉన్న వాళ్ళు నేను చెప్పేది చేసుకోండి. ఈ సుముఖీదేవి మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో 41 రోజులు దక్షిణాచారంలో చేసుకోండి. వామాచారంలో మీరు చేయలేరమ్మా. అది గురువుల పర్యవేక్షణలో, మా పర్యవేక్షణ అంటే మా దగ్గర కూర్చొని మీరు చేయక్కర్లేదు, మేము చెప్పి పంపిస్తాం, దగ్గరుండి అన్ని చూపిస్తాం. అప్పుడు దాన్ని మీరు చేసుకోవచ్చు. గురువుల పర్యవేక్షణ చాలామంది పిచ్చి డౌట్ అవుతుంది. మీరు ఆ దగ్గర కూర్చొని మనం చేయాలేంటి, మన ఇంటికాడ అన్ని బాధ్యతలు ఉన్నాయి కదా అనుకుంటారు. అలా మా దగ్గర కూర్చొని మీరు చేయక్కర్లేదు. అలా చేయాలి సాధన అనుకున్నప్పుడు మా దగ్గర తీసుకుంటే మేము చూపిస్తాం. గురువుల పర్యవేక్షణ అంటే ఇలా చేయాలని దగ్గరుండి ప్రాక్టికల్ చూపిస్తాం. ఫోన్లో చెప్తే అర్థం కావాలి, ఫోన్లో కూడా చెప్పకూడదు. అయితే ఈ సుముఖీదేవి మంత్రాన్ని మీ ఊరి గ్రామదేవత, మీ కులదేవత అనుగ్రహంతో చేసుకోవాలి. ఈ మంత్రాన్ని వాళ్ళ అనుమతి తీసుకొని చక్కగా, అనుమతి అంటే ఏం లేదు బాబు, మీ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ఆ రోజు పొద్దున్నే చక్కగా కొబ్బరికాయ కొట్టి ఆవిటికి పూలు పళ్ళు
ముర్రాట సమర్పించి, ముర్రాట అంటే మీకు తెలుసు కదా, పసుపు నీళ్ళు ఒక బిందులో తీసుకెళ్తారు కదా, అవి సమర్పించి చక్కగా మనసులో ప్రార్థించండి. నేను ఈరోజు ఈ మంత్రాన్ని చేసుకుంటాను, ఈ మంత్రం ద్వారా నాకు కొన్ని కార్యక్రమాలు నెరవేరాలని చెప్పి దండం పెట్టుకొని మీ కులదేవతకు కూడా ఇంటికి వచ్చినాక ఆవిడకి ప్రీతికరమైన పాయసాన్ని పెట్టి చక్కగా అప్పుడు మీరు ఈ సాధన మొదలు పెట్టచ్చు. ఈ సాధన చేసేటప్పుడు మీకు ఈ దగ్గరలో చాలామంది సిటీలో ఉన్న వాళ్ళకి నది ఒడ్డు తీరంలో మట్టి దొరకదు. అప్పుడు మీరు మట్టి ప్రమిదలు ఉపయోగించుకోండి. 6 మట్టి ప్రమిదలు చేసుకోవాలి. 6 మట్టి ప్రమిదలు చేసి చక్కగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని మాతాంగిని పెట్టుకోండి. మాతాంగి చిత్రపటాన్ని పెట్టుకొని 6 ప్రమిదల్లో మధ్యలో ప్రమిద పెట్టుకోవాలి. అది అమ్మవారి స్వరూపం. ఆ మధ్యలో ప్రమిద చుట్టూ 5 ప్రమిదలు పెట్టుకోవాలి. 5 ప్రమిదలో చక్కగా ఎర్రబొత్తులు వేసుకోండి. ఎర్రబొత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని పొద్దున్న బ్రహ్మముహూర్తంలో లేచి ఇవన్నీ చేసుకోవాలి. అమ్మవారి పీఠాన్ని స్థాపించుకొని అమ్మవారికి 6 దీపాలు వెలిగించుకోవాలి. అమ్మవారి స్వరూపాన్ని వెలిగించుకొని ఆ కలసం పెట్టే తెలిసిన వాళ్ళైతే కలసం పెట్టుకోండి. కలసం పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇది ఒక 48 రోజుల పాటు దీక్షగా చేసుకోండి. అప్పుడు నేను ఇచ్చే మంత్రాన్ని చక్కగా అమ్మవారికి పళ్ళు పూలు అన్నీ పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు చేసుకొని ఈ మంత్రాన్ని ఎదురుగా కూర్చొని చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోండి. రోజుకు 11 మాలలు పొద్దున సాయంత్రం మీద అయ్యేటట్టు చేసుకోండి. ఏకభుక్తం చేయండి. భూశయనం కూడా చేయండి. చాలా నియమ నిష్టలు ఉంటాయి ఈ మంత్రం చేసేటప్పుడు. దక్షిణాచారంలో మాంసాహారం తినకూడదు. ముఖ్యంగా చెడు అలవాట్లు ఈ ఈ మంత్రం చేసేటప్పుడు ధూమపానం కానీ మద్యపానం కానీ తీసుకోరాదు. అవి చేయకూడదు. అలా 48 రోజులు చేసుకోండి, మీకు అద్భుతమైన ఫలితం వచ్చింది. ఈ సాధన క్రమంలో కొంతమందికి డౌట్ వస్తుంది, గృహస్థు ధర్మం పాటించవచ్చా లేదని. గృహస్థు ధర్మం పాటించుకోవచ్చు బాబు, తప్పలేదు. పరాయి స్త్రీలను ముట్టుకోకూడదు. ఇలాంటి సాధనలు చేసేటప్పుడు పరాయి స్త్రీలను ముట్టుకుంటే అది చాలా ఈ స్త్రీ విద్యా క్రమం కదా, అందుకని అలా చేయకూడదు, తప్పది. గృహస్థ ధర్మం చేసుకుంటే చేసుకోవచ్చు. కొన్ని తీవ్ర సాధనలు చేసేటప్పుడు గృహస్థ ధర్మం కూడా పనికిరావు. అప్పుడు దూరంగా ఉండాల్సిన సందర్భంలో మేము చెప్తాం. అయినా అవి అంటే యూట్యూబ్లో చెప్పం. ఈ సాధన ఇలా కంటిన్యూగా చేసుకుంటాము. పొద్దున్న చక్కగా అలా దీపాలు రోజులు వెలిగిస్తూనే ఉండాలి. రోజు పెట్టుకోవాలి. పొద్దున్న సాయంత్రం వెలిగించాలి ఆ దీపాలు. నదీ తీర ప్రాంతంలో మాకు నది దగ్గర ఉన్నవాళ్ళు ఆ నది మట్టి మంచి మట్టి తెచ్చుకొని అటు దీపాలు చేసుకోవాలి. ఒక్కరోజు చేసుకుంటే చాలా, అవి 48 రోజులు అవి ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వాటిని కాపాడుకోండి. ఒకవేళ మధ్యలో ఏమైనా శిథిలం అయిపోతే మళ్ళీ తెచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. అమ్మవారికి తాంబూలం అంటే ఇష్టం. చక్కగా తాంబూలాన్ని పెట్టుకోవాలి. తాంబూలం పెట్టుకొని మధ్యలో ఎవరికైనా ముత్తైదు స్త్రీలకి తాంబూలం వాయినాలు ఇచ్చుకోవచ్చు. లేకపోతే చివరిలో 48 రోజులు అయిపోయినాక అమ్మవారికి ఒక చీర పెడతాం కాబట్టి ఆ చీర పెట్టి దాని మీద తాంబూలం అని పెట్టి గాజులో పెట్టి మీ దగ్గరలో ఎవరికైనా ముత్తైదుకి ఇచ్చుకోవచ్చు. చివరిలో మీ దగ్గరలో ఉన్నప్పుడు హోమం కూడా చేయించుకోవచ్చు. 48 రోజులు అయిపోయినా అక్కడితో దీక్ష పూర్తయింది. ఈ మంత్రాన్ని కంటిన్యూగా చేసుకుంటానంటే 3 లక్షలు జపం చేసుకోవచ్చు. అప్పుడు దశాంశ హోమం తర్పణాలు పురస్కారం చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అలా అయితే ఇంకా అద్భుతమైన శక్తి పుట్టింది. అది బాబు, మీకేమైనా సందేహాలు ఉంటే అప్పుడు నాకు కాల్ చేసి అడగండి, తప్పకుండా చెప్తాను. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీ మాతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇదిగో నమ మంత్రం. చక్కగా ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. నేను చెప్పినప్పుడు విని రాసుకోండి. ఓం ఉచ్చిష్ట చాండాలిని సుముఖీదేవి మహాపిశాచిని హ్రీం టహ 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 స్వాహ. చక్కగా ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా రాసుకుంటామ్మా. చూసి నేను చదివినప్పుడు వింటే మీకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.